డీటెయిల్స్ చూస్తే కాంగ్రెస్ జెండా మోసిన వారికి తప్పకుండా పదవులు వస్తాయని, ఇందుకు తానే ఉదాహరణ అని రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్ అన్నారు. జిల్లాకు సంబంధించి పార్టీ పదవులు గతంలో ఢిల్లీ నుంచి వచ్చినవని, ఇప్పుడు ఆ పరిస్థితి లేదని పేర్కొన్నారు. శుక్రవారం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని రత్న గార్డెన్స్లో నిర్వహించిన జిల్లా కాంగ్రెస్ విస్తృత స్థాయి సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన అనిల్ కుమార్ యాదవ్ పార్టీ శ్రేణులను ఉద్దేశించి మాట్లాడారు. పార్టీ శ్రేణుల అభిప్రాయం మేరకే నిర్ణయం ఉంటుందని వెల్లడించారు. పార్టీ సిద్ధాంతం కోసం పనిచేస్తే తప్పకుండా అవకాశాలు వస్తాయని భరోసా ఇచ్చారు. సమయం వచ్చినప్పుడు అందరికీ అవకాశాలు వస్తాయని ఆయన ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. మరోపక్క ఎన్నికల్లో రాహుల్ గాంధీ ఇచ్చిన హామీ ప్రకారం సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో మంత్రివర్గం 42% బీసీ రిజర్వేషన్ బిల్లు అమలుకు కేబినెట్ తీర్మానం చేసిందని గుర్తు చేశారు. ఇక కాంగ్రెస్ ప్రభుత్వం సామాజిక న్యాయం కోసం పనిచేస్తుందని, కష్టపడి పనిచేస్తే పదవుల్లో అందరికీ అవకాశం ఉంటుందని వివరించారు. రానున్న రోజుల్లో రాష్ట్రంలో నియోజకవర్గాల పునర్విభజనతో 153 వరకు పెరగనున్నాయని తెలిపారు. మహిళలకు పెద్ద ఎత్తున అవకాశాలు ఉంటాయని తెలిపారు. మాజీ మంత్రి రామచంద్రారెడ్డి ఆశీర్వాదంతో తాను యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిగా గెలుపొందినట్లుగా గుర్తు చేశారు. అందరి ఆమోదంతోనే జిల్లా కమిటీలో పదవులు ఉంటాయని చెప్పారు. ఎవరికి పదవులు వచ్చినా అంతా కలిసి పార్టీ కోసం పనిచేస్తామని ఆదిలాబాద్ అసెంబ్లీ ఇన్ఛార్జి కంది శ్రీనివాసరెడ్డి అన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో చివరి వరకు పోరాడామని తెలిపారు. ఆ సమయంలో ఒక్కరు కూడా స్థానిక ప్రజాప్రతినిధుల సహకారం లేకున్నా ఏకంగా 50,000 ఓట్లు తెచ్చుకున్నారని తెలిపారు. గతంలో కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన అభ్యర్థులకు ఎప్పుడు కూడా ఈ స్థాయిలో ఓట్లు రాలేదని తెలిపారు. మరోపక్క లోక్సభ ఎన్నికల్లోనూ 77,000 ఓట్లు వచ్చాయని గుర్తు చేశారు. మరికొన్ని ఓట్లు వచ్చి ఉంటే ఎంపీగా గెలిచేవాళ్లమని పేర్కొన్నారు. పార్టీలో ఎక్కువ మంది ఉన్నా కొంతమందికే పదవులు వస్తాయని, ఎవరికి వచ్చినా అందరూ సహకరించాలని కోరారు. ఓపికతో ఉంటే పదవులు తప్పకుండా వస్తాయని ఆయన అసభావాన్ని వ్యక్తం చేశారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం కష్టపడి పనిచేయాలని రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహిర్ బిన్ హందన్ అన్నారు. నాయకులు, కార్యకర్తలు ఐక్యంగా ఉండే పార్టీ ఎదుగుదలకు కృషి చేయాలని ఆయన సూచించారు. 42% బీసీ రిజర్వేషన్ బిల్లు అమలు చేయడం హర్షణీయమన్నారు.